హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంశిక బ్యూటీ టిప్స్. ఈరోజు టిప్ వచ్చేసి నేనైతే ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకుంటాను ఫేస్కు. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్. ఈ ఆయిల్ మన ఫేస్కి చాలా బెనిఫిట్ ఇస్తుంది. నాకైతే 1 వీక్ నుండి అయితే వాడుతున్నాను. చాలా రిజల్ట్ అనేది కనిపించింది, చేంజ్ అనేది కనిపించింది. నా ఫేస్ పైన బ్లాక్ మచ్చలు, ఇంకా బ్లాక్నెస్, డ్రైనెస్ ఇలాంటివి ఉండే అయితే అవన్నీ ఇప్పటి వరకు అయితే కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చాయి. ఇది రొటీన్గా వాడితే మనము ఎటువంటి క్రీమ్ అయినా వాడనవసరం లేదు. ఇది ఒక్క రెమెడీ చాలు. మ్యాచరైజర్గా పనిచేస్తుంది ఈ ఆయిల్. అయితే ఇక్కడ మసాజ్ చేసుకునేది అనేది నాకు వచ్చినట్లుగా నేను మసాజ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా మసాజ్ చేసుకోండి అని నేను చెప్పలేను. అయితే ఈ ఆయిల్ వచ్చేసి క్యారెట్ ఆయిల్. ఇట్లా ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ తర్వాత ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత చూడండి ఎంత గ్లో. ఆ రోజు మొత్తం ఫేస్ అంతా చాలా నీట్గా గ్లోగా మ్యాచరైజర్గా ఏ మేకప్ అవసరం లేకుండా చాలా నీట్గా కనిపిస్తుందండి. అందుకోసమే ఈ ఆయిల్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వీడియో చేయాలని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత చూడండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎంత నీట్గా అయితే అక్కడక్కడ నాకు మచ్చలు ఉండే చాలా తగ్గడం అనేది స్టార్ట్ అయింది. ఇంకా బ్లాక్నెస్ కూడా తగ్గడం అనేది స్టార్ట్ అయింది. అందుకోసమే చూపిస్తున్నా. నెక్స్ట్ ఆయిల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం అయితే ఫస్ట్ మనకు 1 మంత్ చేసుకున్నా ఓకే, 1 వీక్ చేసుకున్నా ఓకే, టైం లేదు 1 మంత్ చేసుకుంటాం అన్న ఓకే, లేకుంటే మాకు టైం ఉంటుంది ఇంట్లో ఉంటాం 1 వీక్ 15 డేస్కి ఒకసారి మళ్ళీ చేసుకుంటామంటే దానికి తగ్గట్లు మనం క్యారెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఆయిల్ కోసం అయితే పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, మెయిన్ క్యారెట్. ఆ తర్వాత క్యారెట్ నేను నీట్గా వాష్ చేసుకొని సన్నగా తురుముకున్నాను. సన్నగా తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. బౌల్లోకి తీసుకొని మనకు మెయిన్ ఆయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆయిల్ అనేది గానుగ పట్టిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే బాగుంటుంది. ఇంకా స్కిన్ అనేది ఇంప్రూవ్మెంట్ తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి మా పాప ఏం చేస్తుందంటే నాకు కామ్ చేస్తుంది, మా మమ్మీ నాకు కామ్ చేస్తుంది అని ఎంబడెంబడి తిరుగుతుంది. అయితే నేనేమో ఆయిల్ కోసము రెడీ చేస్తున్నా క్యారెట్ని, తననేమో నాకు ఫుడ్ చేస్తుందని ఎంబడెంబడి తిరుగుతుంది. తనకు తినిపించే ఈ ఆయిల్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంకా చిన్నపిల్లలకు అనేది ఉంటుంది కదా, అందుకోసమే ఎంబడెంబడి తిరిగేస్తుంది. వీడియోలో వస్తుంది చూడండి, ఏమో చేస్తుంది మా మమ్మీ, ఏమో చేస్తుంది అని చూస్తుంది. ఆ మామ అని అరుస్తుంది మధ్యలో. అయితే వీడియో అనేది కట్ చేసిన, అంటే వాయిస్ అనేది కట్ చేసిన, డిస్టర్బెన్స్గా అస్సలు ఫీల్ కావద్దు. అయితే ఈ మిశ్రమం అనేది ఆయిల్లో ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ నానితే చాలు. క్యారెట్ తురుము అనేది నేను గానుగ పట్టించిన కోకోనట్ ఆయిల్ దీనిలో కలుపుకున్నాను. నాకు తగినంత వేసుకొని 2 క్యారెట్లకు సరిపడా వేసుకొని, ఇంకా వచ్చేసి ఇది స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. అదే బౌల్ పెట్టుకున్నా నేను, నానబెట్టిన బౌల్, ఇంకా వేరే అవసరం లేకుండా అడుగు అంటకుండా కలుపుతూనే ఉండి ఆయిల్ అనేది పైనకి తేలేంత వరకు అక్కడనే ఉండి స్టవ్ దగ్గర ఉండి చూసుకోవాలి. స్టవ్ పైన పెట్టి పక్కకి వెళ్ళిపోతే మాడిపోతుంది. అందుకోసమే అక్కడ ఉండి ఈ ప్రాసెస్ అనేది చూసుకోవాలి మెయిన్ అయితే.
ఇంకా వచ్చేసి ఈ ఆయిల్ హెయిర్‌కి కూడా ఉపయోగపడుతుంది. అంటే జుట్టుకు అప్పుడప్పుడు మన జుట్టు డా ఏమంటారు చుండు వచ్చినప్పుడు ఒక 2 స్పూన్లు, 3 స్పూన్లు కొబ్బరి నూనెలనైనా, ఆముదం నూనెలనైనా కలిపి మసాజ్ చేసుకొని తలస్నానం చేస్తే ఒక 1 వీక్, 2 వీక్స్ అట్లా రెగ్యులర్గా వాడితే జుట్టు అనేది కూడా హెల్తీగా షైనీగా ఉంటుంది. రెగ్యులర్గా ఈ ఆయిల్ వాడితే మెయిన్ అయితే జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది. ఇందులో మెయిన్ ఈ ఏ విటమిను, ఈ విటమిను అనేది చాలా ఉంటుంది కాబట్టి జుట్టుకు, హెల్త్‌కు, ఫేస్‌కు దేనికైనా కానీ మన స్కిన్ ఎలర్జీస్‌కైనా బయట మనం ఎండలోకి వెళ్ళినా కానీ సన్ ప్రొటెక్షన్‌కైనా ఈ ఆయిల్ పెట్టుకొని వెళ్తే మాత్రము ఇంకా అంతేనండి. మనకు ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ అయింది ఆయిల్, అందుకోసమే చూపిస్తున్నాను నేను. ఇంకా గోల్డ్ కలర్ అయిన తర్వాత మెల్లగా సైడ్కి తీసుకోవాలన్నట్టు. సైడ్కు ఇలా ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సైడ్కి తీసుకొని ఒక 10-15 నిమిషాలలో చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను. ఇంకా మా పాప వచ్చేసి ఇక్కడ కూడా మా మమ్మీ ఏమో చేస్తుంది అంటున్నాను వస్తుంది. ఇంకా నేను వచ్చేసి ఆయిల్ చేతులకు అంటుతుంది అన్నట్టు ఏమంటారు పట్టుగార తీసుకొని దాంతో వడగడుతున్నా. జాలితో స్ట్రైనర్ తీసుకొని తడి లేని బౌల్ తీసుకొని, అంటే తడి ఉండకూడదు అన్నట్టు, ఆయిల్ అనేది ఖరాబ్ అవుతుంది, స్మెల్ వస్తుంది. అందుకోసమే తడి ఉండకూడదని బౌల్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం ఆయిల్ వేస్ట్ కావద్దని బౌల్ మొత్తం దానిలోకి వంపేసి మళ్ళీ స్పూన్ తీసుకొని మొత్తం దానిలోకి ఏమంటారు వేసేసుకున్నాను అన్నట్టు స్ట్రైనర్లోకి. ఇంకా గట్టిగా ప్రెస్ చేసి ఇక వీలైతే క్లాత్లో పిండొచ్చు. మన ఇంట్లో వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, ఆ వేస్ట్ క్లాత్లో వేసుకొని క్లాత్లో పిండినా కానీ ఇంకా నీట్గా వస్తుంది ఆయిల్ అనేది. ప్రస్తుతానికైతే నేను స్ట్రైనర్లో వడగట్టుకుంటున్నాను. ఆయిల్ మనం ఇదైతే నాకైతే మ్యాక్సిమం 15 డేస్కి వస్తుంది. వాడడం బట్టి ఆయిల్ అనేది రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంకా వచ్చేసి ఈ ఆయిల్ వచ్చేసి ఇంకా మెయిన్ మనకు స్ప్లిటిల్స్ వస్తాయి కదా హెయిర్కు లాస్ట్లో ఎడ్జెస్లో, వాటికి కూడా పనిచేస్తుంది. స్ప్లిటిల్స్ దగ్గర బాగా పట్టించి తర్వాత తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆయిల్ అయితే ఆరెంజ్ కలర్ వస్తుందండి. క్యారెట్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లో ఆయిల్ అయితే వస్తుంది. నేను వేరే ఒక బాటిల్ అనేది నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. వెంబడే అందులోకి వంపేసుకోవడానికి. చిన్నపిల్లలు ఉంటే ఇంకా చల్లుతారు కదా, అంటే కింద పారబోస్తారు కాబట్టి దానికోసం అయితే నేను గిన్నెలో బౌల్లో పెట్టకుండా బాటిల్లో పెట్టి క్యాప్ పెట్టేస్తాను అన్నట్టు. చిన్న పాప ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా ఇలాంటి నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ అప్లై చేసే వీడియో ఇక్కడ వచ్చేసింది. బాయ్.